ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కొరకు దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఇచ్చివేశాడు. వారు పాపాలు పోవాలంటే పాపం లేని మనుష్యుడు. అలాంటి వ్యక్తి రక్తం గారుస్తే మనుషుల పాపాలు పోతాయి. అనగా పాపము లేని మనిషి బలి అయిపోతే పాపమున్న మనిషి బాగవుతాడు. ఇది ఎవరి వల్ల జరుగుతుంది అని అంటే, దేవునికి మనిషికి మధ్య ఉండే మధ్యవర్తి. ఓ పక్క మనిషి అయి ఉండాలి, ఇంకో పక్క దేవుడై ఉండాలి. జన్మ కర్మ పాపములు లేనివాడు అనగా పాపము లేని నరుడు. ఓ పక్క దేవుని స్వభావాలు కలిగిన వాడు, మరో పక్క మనిషి స్వభావాలు ఏంటో తెలిసినవాడు. అలాంటి వ్యక్తి అయితేనే మనుషులందరినీ అర్థం చేసుకునే మనస్సు వస్తుంది. అందువల్ల పరిశుద్ధమైన దేవుడు తన వాక్కుని కుమారునిగా పంపించాడు. ఆ వాక్యే శరీరధారియే కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివాసం చేయడానికి వచ్చింది. ఆ వాక్కు పేరు యేసుక్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఆయన్ని ప్రభువుగా అంగీకరిస్తే ఆయన బలియాగం అందరికీ చెందుతుంది. ప్రభు అనగా రాజు. రాజును ప్రభు అంటారు. అంటే ఏ రాజు? ఈయన నీతికి రాజు, సమాధానానికి రాజు. ఈ రాజుని మనం ప్రభువుగా అంగీకరించినప్పుడు ఆయన ప్రాయశ్చిత్తం చేయబడిన రక్తము మనకు చెందుతుంది. ఇందులో ప్రేమ ఉంది. దేవుడు తన సొంత కుమారుని మన కొరకు అర్పించాడు, అనగా త్యాగం చేసేసాడు. అందువల్ల దేవుడు ఎలాంటి వాడు? దేవునిలో ఉన్న లక్షణాలు ఏంటి అంటే, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు.